అందరికీ నమస్కారం. ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా మేము చెప్పబోయే విషయాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు మాత్రమే కాదు వినాల్సింది. ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి భారతీయులందరూ 120 కోట్ల మంది హిందువులందరూ కూడా వినాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. కారణం, ఈ దేశంలోని 120 కోట్ల మంది హిందువుల యొక్క భగవంతుని పట్ల వారికి ఉండే భక్తి భావాన్ని, ఆరాధనా భావాన్ని, విశ్వాసాన్ని నాశనం చేస్తూ వారిలో ఒక భయాన్ని, ఒక అపపవిత్రపు ఆలోచన విధానాన్ని కలిగే విధంగా స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో మాట్లాడినాడు. గెలిచిన 100 రోజుల్లో మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వారిని నియమించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ చైర్మన్, ఈవో, వారి ఆధ్వర్యంలో దేవదేవుడైనటువంటి కలియుగ దైవమైనటువంటి ఏడుకొండల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యాన్ని, తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఏదైతే నైవేద్యంగా సమర్పిస్తారో ఆ లడ్డూను జంతువుల యొక్క కొవ్వు నుంచి వచ్చిన నూనెతో తయారు చేసినారు. అది పంది, లేకుంటే ఆవు, లేకపోతే చేపలు, ఇటువంటి వాటి యొక్క కొవ్వు నుంచి వచ్చిన నూనెతో తయారు చేసినటువంటి లడ్డూ ప్రసాదము. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేసినారు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి హోదాలో మాట్లాడినాడు. దాదాపుగా 120 కోట్ల మంది హిందువులు భయానికి గురైనారు, బాధకు గురైనారు. అపపవిత్రమైనటువంటి ఈ లడ్డును మనం స్వీకరించినామే, భగవంతుని పట్ల ఎంత అపచారం జరిగింది అని చెప్పి హిందువులంతా కూడా 120 కోట్ల మంది బాధపడినారు. ఇంకా ఏముంది, మామూలే ఈ రాష్ట్రంలో జరిగే తంతు. ప్రజలారా, మీకు తెలిసినదే. ఏదైనా జరగని ఒక విషయాన్ని, ఒక తప్పును జగన్మోహన్ రెడ్డి మీద రుద్ది తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నది చంద్రబాబు నాయుడు యొక్క ఉద్దేశం. దీనికంతా ఒక స్కెచ్ ప్రకారమే జరుగుతుంది. నేను ప్రతిసారి చెప్తా ఉంటా, మొట్టమొదటి చంద్రబాబు నాయుడు వచ్చి చాలా పత్తిగింజ మాదిరి మాట్లాడతాడు. సౌమ్యంగా, నెమ్మదిగా, చాలా ఉత్తముడు, రాముడు మంచి బాలుడు అన్నట్టు. ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఏమైపోతుంది ఈ దేశం?